బాలకృష్ణ హోస్ట్గా చేస్తున్న అన్స్టాపబుల్ షోకు అల్లు అర్జున్ వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్కు భారీ స్పందన వచ్చింది. అయితే ఈ ఎపిసోడ్కి పార్ట్ 2 కూడా ఉందని బాలకృష్ణ బన్నీ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ చెప్పారు. పార్ట్ 1లో ఐకాన్ స్టార్ ఎన్నో విషయాలను పంచుకున్నాడు. బన్నీ తల్లి నిర్మల, అతని బెస్ట్ ఫ్రెండ్ సందీప్ సైతం హాజరయ్యి ఎవరికి తెలియని విషయాలను షేర్ చేసుకున్నారు. ఇక పార్ట్ 2 కూడా ఎంటర్టైన్మెంట్ పరంగా ఫుల్ మీల్స్ వడ్డించనుందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన ప్రోమో ఒకటి తాజాగా రిలీజ్ అయింది. ఆ ప్రోమో ప్రకారం ఈ ఎపిసోడ్ 2 నవంబర్ 22న ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్లో అల్లు అర్జున్ పిల్లలైన అల్లు అర్హ, అయాన్ సైతం హాజరయ్యారు. వారు ఈ మొత్తం ఎపిసోడ్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచినట్లు తెలుస్తుంది. అర్హాకి తెలుగు మాట్లాడడం వచ్చా అని బాలకృష్ణ ప్రశ్నిస్తే, మాట్లాడడం ఏంటి, తెలుగు పద్యాలు గడగడ చెప్పేస్తుందని అల్లు అర్జున్ అంటాడు. ఆ తర్వాత అర్హ అటజని కాంచే భూమి సురడంబరు చుంబి శిరస్సర్జరి అంటూ మొత్తం పద్యం చెప్పేస్తుంది. దాంతో బాలకృష్ణ ఫిదా అవుతారు. ఎన్నేళ్ళైనా తెలుగు భాష బతికే ఉంటుందని అర్హాన్ని చూస్తే అర్థమవుతుంది అన్నట్లు బాలయ్య మాట్లాడతారు. తర్వాత కాసేపు అయాన్తో ముచ్చట్లు పెట్టారు. అయాన్ యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ టైప్ అని బన్నీ చెప్పుకొచ్చాడు. తనని ఎవరైనా ఏదైనా అంటే అసలు ఊరుకోడు అని కూడా తెలియజేశాడు. అయాన్ ఐకాన్ స్టార్ అమ్మ మొగుడు అవుతాడేమో అని బాలకృష్ణ ఫన్నీగా అంటే, ఈ పిల్లడు తగ్గేదేలే అని డైలాగ్ చెప్పి ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్కి ఫోన్ చేశారు బాలకృష్ణ. ఈ మూవీకి సంబంధించి ఒక లీక్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. ఓ లీక్ చేయాలని దేవిశ్రీ సిద్ధం కాగానే బన్నీ జోక్యం చేసుకుని సినిమా మొత్తం బయటపడతావా ఏంటి అని వెంటనే ఫోన్ లాగేసుకున్నారు. తర్వాత జీవితంలో నువ్వు ఏదైనా విషయం మార్చుకోవాలనుకుంటున్నావా అని బాలకృష్ణ ప్రశ్నిస్తే, నేనెప్పుడూ లేట్గా పడుకుంటాను, లేటుగా లేస్తా, కానీ ఎప్పటికైనా త్వరగా పడుకుని ఉదయాన్నే లేచిపోవాలనేదే నా ఆశ అని అన్నాడు. ఆ మాట వినగానే, ఏంటి ఎవరితో లేచిపోతావు అని బాలకృష్ణ సరదాగా క్వశ్చన్ చేశారు. అప్పుడు అందరూ తెగ నవ్వేసుకున్నారు. ఇంకా ఈ ఎపిసోడ్లో మరెన్నో ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్లు జరిగాయి. అవేంటో తెలుసుకోవాలంటే నవంబర్ 22 దాకా వెయిట్ చేయక తప్పదు.